ఇట్లా అని ఆయన ఎనర్జీ ఆయన బాడీలోంచి రావటము తెలుస్తుంది, నా బాడీలోకి వెళ్ళటము తెలిసింది. ఆ తెలిసిన మరుక్షణమే నాలో శ్వాస మారిపోయింది. ఇక్కడ నేను గమనించింది ఫస్ట్ ఏంటంటే నా శ్వాస కిందకి వెళ్ళేది ఉల్టా అయింది. ఏంది ఉల్టా అయింది అని చెప్పి లోపలికి అలాగే దాన్ని గమనించుకుంటూ వెళ్ళిపోయా లోపలికి. అంతర్ముఖ ప్రాణాయామం లోపల తానుకు తానే చేసేసింది. నాకు చేయంగానే ఏదో తెలియని ఒక శక్తి ఇట్లా లోపలికి వచ్చేసింది. వచ్చిన తర్వాత అది లోపల మారింది. మారిన తర్వాత మనకి పూర్వము మనకి ఇళ్లలో కారాలు కొట్టే మిషన్స్ ఉండేవి, ఇట్లా దంచుతాయి. అలాగా నేను నా ప్రమేయం లేకుండా కూర్చుంటే తానుకు తానై శ్వాస నడిచింది లోపల. ఎలా అంటే ఇటు 2 వెనక 2 ఇటు 2 లోపలికి ఒక్కసారిగా దంచుతున్నాయి. ధన 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 దంచుతుంటే ఆనంద స్థితిలో అలాగే వెళ్ళిపోయాను. నేను శూన్యంలో ఉన్నా కానీ ఇక్కడ అంతా జరుగుతుంది, క్రియ జరుగుతుంది. కళ్ళు శాంబాకు వెళ్ళిపోయినాయి, నేలకేమో కేచరికి వెళ్ళిపోతుంది. అసలు నేను హ్యాండిల్ చేయట్లేదు, ఏదో లోపల హ్యాండిల్ చేస్తుంది. చేస్తామంటే ఆ ఆనందం తట్టుకోలేక అలాగే ఉన్నాను. వర్షం పడుతుంది, నేను ఆ వర్షంలోనే ఉన్నాను, ఆ బురదలోనే. గురువుగారు అక్కడెక్కడ కూర్చోబెట్టరు, ఎక్కడ కూర్చోమంటాడు కూర్చోవలసిందే అని చెప్పి ఆ మట్టిలోనే కూర్చున్నాను. మొత్తం బురద మొత్తం దొక్కిపోయింది. తర్వాత నొప్పులు వచ్చినాయి. తర్వాత అన్నారు లోపలికి రా వర్షం పడుతుంది అన్నారు. అప్పుడు కాన్షియస్కి వచ్చింది నాకు. అప్పటిదాకా రాలా నేను. అప్పుడు ఇక నేను మెల్లగా వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత గురుగారు అన్నారు, ఏది ఇందాట్లాగా పద్మాసనం వేసి ఒకసారి చూడు అన్నారు. ఇలా వేస్తే ఇలా లేచి ఇలా తిరిగా. ఏంటి ఇలా చూసి కళ్ళు తెస్తే ఏంది ఇటు గురుగారు ఇటు పక్క ఉన్నారు, నేను ఇటు పక్క తిరిగి ఉన్నా. ఏంటి ఇటు పక్క తిరిగి ఉన్నాను అనుకున్నా. మళ్ళీ అలాగే చేయనన్నా అన్నారు. మళ్ళీ అలాగ పెడితే గాల్లో ఇంత హైట్లో లేసా. లేచి అలా టర్న్ అవుతున్నా, ఇలా లేగుస్తున్నా, ఇలా టర్న్ అవుతున్నా. నువ్వు వచ్చిన పని అయింది, నువ్వు సాధించావు, కొన్ని మంత్రాలు ఉన్నాయి, ఈ మంత్రాలని పఠించు అన్నారు.